BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మీరు తీవ్ర స్థాయిలో స్పందించే సమయం వచ్చేసింది. అవునా? ఎందుకంటే చిన్న చిన్న పిల్లలమ్మ, ముఖ్యంగా మగ పిల్లలను ఉద్దేశించి మనం చేస్తున్నాం. బెట్టింగ్ యాప్ మోజులో పడి, సరే ఈ మద్యం సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ రెండు అసలు టూ సైడ్స్ ఆఫ్ ఎ సింగిల్ కాయిన్ అనుకోండి. ఆ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ అలవాటు ఎలా మొత్తం జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అంటే ఎంతో కష్టపడి ఆ బాల సామ్రాజ్యం అంటే బెట్టింగ్ యాప్లో పెట్టాలన్నా వాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా. వాడి డబ్బులు ఉండాలంటే వాళ్ళు రెక్క ఆడాల్సిందేగా. కానీ ఒక 1, 2, 3 టైమ్స్ వాళ్ళు ఇచ్చిన వెజ్జదలుతున్న దానికి ఈజీ మనకి అలవాటు అయిపోయి మళ్ళీ వస్తుందేమో, ఇక్కడ కోల్పోయింది ఇక్కడే పెంచుకోవాలి, ఇక్కడే తెచ్చుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలమ్మ, లైక్ 25-20 years నుంచి కూడా జీవితాలని ఖరాబ్ చేసుకొని వదిలేస్తున్నారు. అసలు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. చాలా పెద్ద ఫ్యామిలీస్, చాలా చిన్న ఫ్యామిలీస్. సరే పెద్ద ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్ ఏముందిలేండి, మనిషి పాడైపోతుంది దానికి. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు యాప్స్ వచ్చాయి కానమ్మా, యాప్స్ రాకముందు నుంచి కూడా ఈ జూదం ఆడడం ఉన్నది కదా. ఉన్నదనుకోండి. అయ్యయ్యో పాట మీకు తెలుసు కదా, చెయ్యి తిరగవచ్చు ఆడి గెలవచ్చు అనేది ఒకటి వాళ్ళ సిద్ధాంతం. మరి అంతా పోయిందంటే పెళ్ళాం మెడలో నగలతో సహా అని చెప్పాడు కదా. మరి అయ్యాక కూడా వెళ్ళిపోతామంటే మళ్ళీ కొద్దిగా రకంగా పెట్టు, చెయ్యి తిరుగుతుంది, మళ్ళీ నువ్వు పోయి సంపాదిస్తావు, పోయిన చోటే సంపాదించు అని అనుకుంటూ ఈ సంపాదన వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యవసాయంలోనూ కాదు, జూదంలో. జూదం అంటేనే ఏముంది, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి అనేటటువంటి ఈజీ మనీ. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనేటటువంటి సోమరితనం వల్ల వచ్చినటువంటిది. అది వంట పడుతుందమ్మా? అసలు వంట ఎక్కడ పడుతుందమ్మా, అది వ్యసనం అవుతుంది. మరి ఈ వ్యసనం వల్ల ఏమవుతుందంటే మొదటి 2 సార్లు గెలవడం ఉంటుంది, 2 సార్లు 3 సార్లు. ఏదో రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చాయి, 10 రూపాయలు పెడితే 100 వచ్చాయి, 100 పెడితే 1000 వచ్చాయి. బాగుంది, 1000 పెడితే 1,00,000 వస్తాయి, అంతవరకు కూడా పర్వాలా. ఆ తర్వాత 1,00,000 ఏం లాభం లేదు, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి కదా. 10 లక్షలు పెడితే 9 లక్షలు అప్పు చేస్తేస్తా ఒక్కసారి, మరి అయిపోయింది. దీంతో ఈ సంపాదన మీద కన్ను పడిందంటే ఒళ్ళొంచి పనిచేయడం ఉండదు, మరొకటి ఇది ఉండదు. వ్యసనం 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 అంటే వదిలిపెట్టలేనంత అటాచ్మెంట్ దాంతో ఉంటుంది. అక్కడ ఆకలేస్తుంటే అన్నం తినాలని ఉండదు, తెచ్చిపెట్టినటువంటి కాఫీ చల్లారిపోయినా దాని వంక చూసే దృష్టి ఉండదు. తర్వాత 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 అనేటటువంటి ఒక తపన ఉంటుంది. ప్రేమ కన్నా డేంజరస్ గా ఉంది కదమ్మా ఇదేదో. ఇది ప్రేమకే గడ్డాలు మీసాలు పెంచుకుంటారంటారు, ఇది ఇంకా దరిద్రంగా ఉంది కాదు. ప్రేమ గడ్డాలు మీసాలు పెంచుకుంటే ఏం పర్వాలేదు, రేపు పొద్దున్న తీసేయచ్చు, చక్కగా ఉన్నగా ఉండొచ్చు. మరి కానీ ఇది అంతకంటే భయంకరం కదా. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకప్పుడు ఇది ఎలా ఉండేది అంటే, ఇప్పుడు పేకాట్లో ఉండేది, తర్వాత పేకాట కన్నా ముందు అంతకన్నా పులి జూదం అని ఆడుతూ ఉండేవాళ్ళు, బచ్చాలని ఆడేవాళ్ళు మా చిన్నతనంలో. అది కూడా డబ్బులు పక్కన లెక్క పెట్టుకుని. ఎక్కడైనా సరే రూపాయి గెలిచేవాడికి ఓడేవాడికి, వీడు ఓడినవాడు గెలిచిన వాడికి ఇవ్వాలి అన్నటువంటిది పెట్టిన చోట ప్రతి చోట కూడా బెట్టింగేనమ్మా. అది మరి అది ఏదన్నా కానీ. అది ఆఖరికి మా చిన్నతనంలో ఫుట్బాల్ ఆడుతూ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇటుపక్క వాళ్ళు గెలుస్తారు, అటుపక్క వాళ్ళు గెలుస్తారు అని చెప్పి దాని మీద కాయ రాజా కాయ అని కాసేవాళ్ళు. దాని పేరే కాయ రాజా కాయ, అంతే కదా. అది చిన్న చిన్న ఇవన్నీ లాటరీలు లాంటివి పెట్టి కాయ రాజా కాయ అంటూ ఇలా కాసి వీళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, ఈ ఎంకరేజ్మెంట్ ఏ స్థాయికి వెళ్ళేదంటే అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ కన్నా వీళ్ళు కొట్టుకోవడం ఎక్కువ అట్రాక్టివ్ గా ఉండేది. అవునమ్మా, అలా తలలు పగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనిషి తనలో టాలెంట్ లేకపోతే ఇంకోళ్ళ టాలెంట్ మీద పందెం కాస్తాడు. అర్థమైంది కదా. ఇంకోళ్ళ టాలెంట్ మీద పందెం కాయటం ఇది ఎక్కడ దాకా ఉంది, ఎలక్షన్స్ దగ్గర ఉంది, ఎవరు గెలుస్తారన్నది. క్రికెట్ మ్యాచ్ల్లో ఉంది. సరే మా చిన్నతనంలో మాకు తెలిసిందల్లా ఫుట్బాల్ మేము చూస్తూ ఉండేవాళ్ళం. అంచేత మేము ఏం ఆటలు ఆడినా ఒక నియమం పెట్టుకున్నాం, బాగా ఆడేవాళ్ళం మేము కూడా. సెలవుల్లో పనే ఉంది, ఇడియట్ బాక్సులును ఈ జోరీగులు లేవుగా రోజుల్లో. అంచేత ఆటలు ఆడేటప్పుడు ఒకటే ఒక నియమం, బెట్టింగ్ ఉండకూడదు, అంతే. టైం పాస్, వ్యసనం కాకూడదు కదమ్మా. జీవితాన్ని వ్యసనం అయిపోయి అలా జరిగిపోయింది. అలా అయిపోయి ఇప్పుడు ఎలా వచ్చిందంటే క్రికెట్ అవసరము లేదు,
ఫుట్బాల్ అవసరం లేదు, ఆఖరికి ఎలక్షన్స్ ప్రమేయం కూడా లేదు. ఊరికే ఈ పందాలు కాసేటటువంటిది కూడా రకరకాలుగా వస్తున్నాయి. ప్రతి చిన్నదానికి పందెం, యాప్సే వచ్చేసాయి. యాప్సే వచ్చేసాయి. ఇది పరమభయంకరంగా ఉంది. ఇది కలియుగం లక్షణాల్లో ఒకటి. కలి ఎక్కడుంటాడు అని చెప్తే, ఆయన కలిని దమించాడు కదా పరీక్షణ్ మహారాజు. దమించిన తర్వాత వెళ్ళిపోతే మరి యుగం వచ్చింది, నేను రావాలి, నా లక్షణం, నేను రాకుండా ఎక్కడికి పోతాను, నా యుగం నాకుంది, మరి ఈ యుగంలో నా లక్షణాలు చూపించాలి అంటే కొన్ని చోట్ల ఉండొద్దు అని కొన్ని ప్రదేశాలు చెప్తే, మరి నేను ఉండడానికి చోటు చూపించమని అడిగాడు. 6 చోట్ల ఉండమని చెప్పాడు. అటువంటి దాంట్లో ఒకటి జూదం. జూదం ఎక్కడ ఆడితే అక్కడ తప్పనిసరిగా కలి ఉంటాడు. దీనికి సంబంధించి మనకి నలచక్రవర్తి కథలో ఉంది. ఆయన పాచికలాడినప్పుడు అవకాశం చూసుకుని కలి ప్రవేశించడం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో కలియుగం రాబోతోంది అన్నప్పుడు ధర్మరాజు గారు దుర్యోధనాదులు ఆడినప్పుడు కూడా పాచికలాడినప్పుడే కలి ప్రవేశం, కలి ప్రత్యేకంగా కనపడలేదు కానీ యుద్ధం లాంటిది జరిగింది. ఎక్కడ ఈ రకమైనటువంటి ఉంటాయో అక్కడల్లా తప్పనిసరిగా హాని ఉంటుంది. పల్నాటి యుద్ధం జరిగింది కూడా ఇలాంటి పందాలు కాసుకున్నందువల్లే. కోడి పందాలు ఒకటేమిటి మనకు పందెం కాయడం, కోడి పందాలు, గుర్ర పందాలు, గొర్రెల పోటీలు, ఎడ్ల పందాలు. మనిషి ఏమి బానే ఉంటాడు, వీడేం వెళ్ళడు, వీడి ఇక్కడ కూర్చుంటాడు, వీడికి ఆ శరీరంలో కొంచెం కూడా కదలదు, వీడు సుఖంగా కూర్చుని ఉంటాడు. ఇంకెవరి టాలెంట్ మీద, అది జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, ఏదో ఒక దాని మీద పందెం కాసి కడుపులో చల్ల కదలకుండా కూర్చుని డబ్బు సంపాదిద్దామనేటటువంటి సోమరితనం దానివల్ల వస్తుంది. అంచేత కలి ప్రధానంగా ఉండేది ఎక్కడంటే ఆయన చెప్పేటటువంటి చోట్లలో ఉన్న వాటిల్లో జూదం, అదే బెట్టింగ్, మద్యపానం, సరే ఇంకా ఏవో కొన్ని చెప్పాడు అనుకోండి. ఈ రెండు ప్రధాని, రెండు జంటగా నడుస్తాయి. సరే, ఇప్పుడు వేడిలో వాడిలో పెడుతున్నారు, ఆడుతున్నారు, వస్తున్నాయి, పోతున్నాయి. రేపు పొద్దున పిల్లలకి ఏం సమాధానం చెప్పుకుంటాము? ఏం వస్తున్నాయి, ఏం రావట్లేదే. మొదటి 2 రోజులు వస్తాయి, వ్యసనంలాగా మీకు వంట పట్టి అది ఒక కిక్ ఇచ్చేదాకా, తాగితే ఎలాంటి కిక్ వస్తుందో అంత కిక్ ఇచ్చేదాకా మీకు అలవాటు చేసి మీరు దాంట్లోంచి బయటికి రాలేక, ఓడినా ఓడకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఆడడమే ప్రధానం, నా జీవిత ధ్యేయం ఆడడమే అనేటటువంటి స్థాయికి మీ మానసిక స్థితిని అక్కడికి తెచ్చిన తర్వాత ఓడిపోవడం తప్ప గెలవడం ఉండదు. ఎందుకంటే ఇంకా చావో రేవో అన్న స్థితికి వచ్చి ఆడతారే, అట్లాంటి సమయంలో తమ అధీనంలో తాము ఉండరు. అప్పుడు ఓడిపోవటాలే ఉంటాయి. ఓడిపోయి సంసారాలు నట్టేట్లో కలిసిన బోర్డు కనపడుతున్నాయి మనకి. అదే కదమ్మా, అప్పుడు పేకాటాడి సమస్తం కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ధర్మరాజు రాజ్యాన్నే కోల్పోయాడు కదా. ఏమన్నా అంటే వీళ్ళు చాలా ధర్మరాజును ఉదాహరణ చెప్పుకుంటారు మా పేకాట ఆడే వాళ్ళంతా. అదేలేండి. కానీ ఆయన ఎందుకు ఆడాడు అన్నది వేరే మాట. ఎందుకు ఆడారంటే జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే వెళ్ళకపోవడం క్షత్రియ ధర్మం కాదు కనుక వెళ్ళాడు. పైగా తను ఏమన్నా పాచికలు ముట్టుకున్నాడా? ముట్టుకోలేదు, ముట్టుకోకుండానే ఓడిపోయాడు. అదే కదా. మరి మీరంతా అంతంత క్షత్రియ ధర్మం పాటించే వాళ్ళ? జూదానికి సరే అన్నారు, మిగిలినటువంటి విషయాలకు కూడా పిలిస్తే రాగలుగుతారా? రారుగా. దీనికి ఒకదానికే వస్తున్నారంటే మీరు ధర్మరాజు పాటించినటువంటి నియమం పాటించిన వాళ్ళు కాదు. అనుకూలంగా మీకు అనుకూలంగా దాన్ని మార్చుకుని మలచుకుని మాట్లాడిన వాళ్ళే తప్ప మరొకళ్ళు కాదు అని అర్థం చేసుకోవాలి. అంతకన్నా ఇంకేం లేదు. ఇంకో విషయం కూడా ఉందమ్మా, అంటే అందులో పూర్తిగా మునిగిపోయి అసలు ఏం జరిగింది, నేను ఇన్ని రోజులు ఏం కోల్పోయానో అని అర్థం చేసుకొని అందులోంచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబం కానీ, సొసైటీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఆ టైంలో వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తూ ఉండాలంటారు? ఆల్రెడీ నమ్మకం పోయిన మనిషి మీద తిరిగి ఆ భార్యకు కానీ ఆ కుటుంబం కానీ నమ్మాలంటే టైం పడుతుంది కదమ్మా. చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మొదట్లో కొద్ది పిచ్చి ఉన్న రోజుల్లో, వ్యసనం తక్కువ స్థాయిలో ఉన్న రోజుల్లో వీళ్ళు చెప్తే వాళ్ళు ఆగల. మరే ఇప్పుడు ఆగుతాడని నమ్మకం వీడు పూర్తిగా మునిగిపోయిన వాడు, నమ్మకం కుదరదు. కానీ నిజంగానే మార్పు వచ్చింది అనుకుందాం, చాలా కష్టం వాళ్ళని మామూలుగా తీసుకురావడానికి. నమ్మకం కుదిరేదాకా అతనే ప్రయత్నం చేయాలి.
వాళ్ళకి నమ్మకం కలిగించడానికి. నేను ఆ వైపుకు వెళ్ళను, నువ్వు నా చేతికి డబ్బు ఇచ్చినా నేను వెళ్ళను, నువ్వు ఏం చేసినా నేను కదలను అనే నమ్మకం కలిగించాలి. నమ్మకం కలిగే వరకు వారి చేతికి డబ్బు అందకుండా మానసికమైన ధైర్యాన్ని ఇవ్వాలి. చేతికో పైసా దొరికితే కదా వాళ్ళు మళ్ళీ బెట్టింగ్ ఉపయోగపడే బెట్టింగ్ కోసం వెళ్ళేది. మరి అంచేత మానసిక ధైర్యం ఇవ్వాలి. నేను అనుకోవడం డీ అడిక్షన్ అనేది వేరే చాలా వాటికి వాడుతున్నారు, కానీ డ్రింక్స్కిను స్మోకింగ్కి దీనికి కూడా డీ అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలేమో కదమ్మా. ఉండాలి. ఉంటే తప్ప కుదరదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి. నిగమ శర్మ అక్క వచ్చింది. నిగమ శర్మ కథ చాలా సందర్భాల్లో అనుకుంటాం. తమ్ముడు చెడిపోయాడు, బాగు చేయాలని వచ్చింది, కుటుంబాన్ని అంతా తీసుకొచ్చింది, భర్తని పిల్లల్ని. మొత్తానికి వాడు ఎప్పుడో దొంగతనంగా చద్దనం తినడానికి వస్తే వాడిని పట్టుకుంది, వాడిని ఏదో రకరకాలుగా చేసి ఇంట్లో కూర్చోబెట్టే ఏర్పాటు చేసింది. ఉన్నాడు, నమ్మించాడు, బాగా నమ్మించాడు అందరినీ. నమ్మించి అందరూ నమ్మాక మొత్తం ఇంట్లో ఏమీ మిగలకుండా కనీసం చీపురుతో తుడిస్తే దుమ్ము కూడా దొరకనట్టుగా మొత్తం అంతా దోచుకుపోయాడు. అయ్యో శివయ్య, ఇంకే ఈ జన్మకి నమ్ముతారా వాడిని? అదే కదా, చాలా ఎంత నమ్మించాడంటే అసలు అదంతా ఆశ్చర్య కలుగుతుంది. అంత నమ్మించాడు. అంత నమ్మించిన వాడు పడు పక్కకు తెలియక వెళ్ళేటవాడు. వాడు లేచి వెళ్ళినట్టు వాడు పక్కకు కూడా తెలియలేదుట. అంత స్లిప్డేవి ఇవన్నీ పేరబెట్టుకుంది. అంచేత ఆ జీవుడి లక్షణం మారిందా లేదా అని నమ్మడం చాలా కష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది మారుతారు. ఎట్లా అంటే అసలు 360 degrees వెనక్కి వచ్చేస్తారు. అలాంటిది వచ్చిందా లేదా అన్నది పక్కన ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా. అంటే ఏం సాధించాలని, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సంపాదించి దాని ద్వారా డబ్బులు సంపాదించి పెట్టాలి, కుటుంబానికి మంచి లైఫ్ ఇవ్వాలనే కదా. కానీ నువ్వు ఆ కుటుంబానికి రోజు రోజుకి దూరం అయిపోతున్నావు. కుటుంబానికి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్న వాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళడమ్మా. సొంతానికి ఆనందిద్దాం అనుకున్న వాడే పెడతాడు. ఆ వచ్చిన డబ్బుతో వాడు సుఖంగా తాగడానికో తందనాలు ఆడడానికో వాడుకుంటాడు. అది కుటుంబం కోసం పెట్టేవాడు ఎవడు బెట్టింగ్ యాప్స్ లో వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా ఒకసారో 2 సార్లతో తప్పించుకుని వచ్చేస్తాడు. ఇది మనకి పడదని. కుటుంబం మీద ప్రేమ లేనివాడు మాత్రమే ఇటువంటి పనులు చేస్తాడమ్మా. స్వార్థం, నేను సుఖపడాలనేది అంతే. అది మొదటిసారి బెట్టింగ్ యాప్లో వచ్చినటువంటిది కుటుంబానికి ఇచ్చేసి అదో 10 రూపాయలు వచ్చాయి అనుకుందాం, 9 రూపాయలు ఇంట్లో ఇచ్చి 1 రూపాయి మళ్ళీ బెట్టింగ్ కాసాడంటే వాడికి కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు. వచ్చిన 10 మళ్ళీ బెట్టింగ్ పెట్టాడంటే ప్రేమ లేదు. దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు యాప్స్ వచ్చాయి, కానీ లేకపోతే క్యాసినోలు ఉన్నాయి, మరోటి ఉన్నాయి. ఏదైనా ఈజీ మనీ ఈజ్ నాట్ కరెక్ట్. సో బోత్ టు పేరెంట్స్ అండ్ ద యంగ్ స్టార్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ముసలి వాళ్ళ కన్నా యువకుల కన్నా టీనేజర్స్ ఎక్కువ ఉన్నారని నేను విన్నాను కదా. అవునమ్మా. ఆ టీనేజర్స్ అందరినీ ఆ విషయంలో తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూడాలి. చూసి దానివల్ల వచ్చేది ఏమీ లేదని చెప్పి వాళ్ళకి హార్డ్ ఎర్న్డ్ మనీకి ఉన్నటువంటి విలువని గురించి తెలియజెప్పాలి. ఈజీ మనీ ఈజ్ లైక్ ఎ క్విక్ శాండ్ అంటారు, ఊబి లాంటిది. అందులో పడ్డారంటే బయటికి రావడం చాలా కష్టం నాన్న అని చెప్పి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాంటి బాధ్యత తీసుకోవాలంటే అసలు పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియాలి కదా. అంతే అమ్మా. దీని గురించి ఎంత మాట్లాడితే అంత అసలు మైండ్కి అంతా ఖరాబ్ అయిపోతుంది. నాకు తల్లిదండ్రులకి తెలియాలి పిల్లలు ఏం చేస్తున్నారు. తెలుసుకోవాలంటే వాళ్ళు కొన్ని విషయాలను త్యాగం చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కనిపడేయడం కాదు, పిల్లల్ని కనిపెంచాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.